హలో బ్యాడ్మింటన్ లవర్స్, నేను మీ మురళి, మీరు చూస్తున్నారు బ్యాడ్మింటన్ తెలుగు ఛానల్. సో ఈరోజు మన వీడియోలో చాలామంది కమెంట్ చేశారనమాట. ఫ్లిక్ సర్వీస్ చేస్తే అంటే సర్వీస్ మీ ఆపోజిట్ ప్లేయర్ వెనకలికి చేస్తే సర్వీస్ ఎలా రిసీవ్ చేయాలనేది అనమాట. మనం ముందు ఒక వీడియో చేసాము నార్మల్ సర్వీస్కి ఎలా రిసీవ్ చేయాలి, లెగ్, ఫుట్ వర్క్, గ్రిప్స్ అండ్ ఆల్. సో ఇప్పుడైతే మనం ఫ్లిక్ సర్వీస్ చేస్తే, అదే బ్యాక్ సర్వీస్ చేస్తే ఎక్కడ నిలబడాలి, ఎలా రిసీవ్ చేయాలో చూసాం. లెట్స్ గో. ఓకే, సర్వీస్ బ్యాక్ చేస్తే చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్. తర్వాత ఎలా బాగా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. సో నార్మల్గా అయితే మీరు ఇక్కడ పొజిషన్ నిలబడతారు, కాకపోతే బ్యాక్ ఇప్పుడు మనము ఎలా పోవాలి ఏం కథ అనేది తెలియదు అనమాట. సో వాళ్ళు ఎలా చేస్తారనేది చూపిద్దాం. ఇలా ఉంటారు నార్మల్గా. ఇలా మనం ఈ ఫుట్ స్టెప్స్ ఎలా పెడితే కరెక్ట్గా వస్తుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా, చూశారు కదా మీరు. ఇక్కడ మనం నార్మల్ సర్వీస్ రిసీవ్ చేసేప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను. డబుల్స్లో అయితే ఈ లైన్ నుంచి ఇక్కడ సెంటర్ లైన్కి, ఇక్కడ మిడిల్లో అయితే మీరు ఆపోజిట్ ప్లేయర్కి నిలబడాలన్నమాట. ఇక్కడ 1 ర్యాకెట్ డిస్టెన్స్ తీసుకోవాలి. అప్పుడైతే మీకు ఎంత బ్యాక్ సర్వీస్ చేసినా కూడా డబుల్స్లో కానీ సింగిల్స్లో కానీ మీకు రిసీవ్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం సర్వీస్ రిసీవ్ ఎలా చేయాలో చూపిస్తాం. లెట్స్ గో. మీ లెఫ్ట్ లెగ్ అయితే టువర్డ్స్ ద ఆపోజిట్ ప్లేయర్ మీరు ఫార్వర్డ్ చేసి ఫస్ట్ ర్యాకెట్ని ఇలా ముందుకైతే చూపించాలన్నమాట. సో చూడండి ఫ్లిక్ సర్వీస్ చేస్తే రియాక్ట్ ఎలా అవ్వాలి, బ్యాక్ లెగ్ మీద ఎలా జంప్ తీసుకోవాలి, ఫ్రంట్ లెగ్ ఎలా అప్రోచ్ అవ్వాలి చూడండి. చూశారు కదా ఈరోజు ఫ్లిక్ సర్వీస్ అంటే వెనకల్ సర్వీస్ చేస్తే ఎలా రిసీవ్ చేయాలో, ఫుట్ వర్క్ అండ్ లెగ్ స్విచ్ మూమెంట్స్, నేను షటిల్ ఎక్కడ కాంటాక్ట్ చేశాను అనేది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.